అందరికీ షలోమ్. పరమతండ్రి రక్షకుడిని ఆశ్వామిస నామమున మీకు శుభములు తెలియపరుస్తూ వస్తుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన జీవవాక్యాన్ని వినే ధన్యతను పరమతండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుదిన కృపలో భాగముగా ఈ దినం లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవైదురు. చాలా మంచి శ్రేష్టమైన వాగ్దానమును పరమతండ్రి మనకు అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు. అవును, నీతిమంతులు ఆయన రక్తంతో కడగబడి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తూ వస్తుంటారో పరమతండ్రి వారిని నీతిమంతుల లెక్కలో చేరుస్తాడు. కాబట్టి అట్టి నీతిమంతులైన వారు ఆయన యొక్క కృపను బట్టి, ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి వారు దినదినము వారు ఏమవుతుంటారంటే వారు మోవు వేస్తూ వస్తుంటుంటారు. ఖర్జూర వృక్షము మోవు వేయినట్లుగా నీతిమంతులైన వారు ఆయన బలాన్ని పొందుకొని దినదినం మోవు వేస్తూ వస్తుంటుంటారు సుమా. కాబట్టి వారు సంవత్సరాలు అధికమవుతున్నప్పటికీ కూడా వారు ఇంకా చిగురు పెడుతూ ఉంటారు. అంటే వారి జీవితాలలో ఆనందము, వారి జీవితాల్లో సంతోషము, వారి జీవితాల్లో అధికమైన తృప్తి వారికి కలుగుతూ ఆయనను కృపను ఆయన ఆరాధిస్తూ గణపరుచుకుంటూ వెళుతుంటుంటారు. కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన పరమతండ్రి విని వారి యొక్క కష్టాన్ని, వారి శ్రమను, వారి త్యాగాన్ని, వారి యొక్క సమర్పణను జ్ఞాపకం చేసుకొని పరమతండ్రి ఏం చేస్తుంటాడంటే వారికి కావలసిన ఈవులన్నీ ఇస్తుంటుంటాడు, వారికి కావలసిన అవసరతలన్నీ తీరుస్తుంటుంటాడు, వారిని పోషిస్తుంటాడు, వారిని సంరక్షిస్తుంటాడు, వారికి ఆరోగ్యం ఇస్తుంటుంటాడు, వారిని పరమతండ్రి బలపరుస్తూ వస్తుంటుంటాడు సుమా. వారి సంతానమును కూడా పరమతండ్రి ఏం చేస్తుంటాడంటే పోషిస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి నీతిమంతులైన వారి యొక్క జీవితాలలో పరమతండ్రి ఏం చేస్తుంటాడంటే ఆయన వారికి ఎలోహిముగా ఉండి, అధిపతిగా ఉండి, కాపరిగా ఉండి వారిని అన్ని విధాలుగా బలపరుస్తూ వారిని దినదినము వర్ధిల్లింప చేస్తూ వస్తుంటాడు. కాబట్టి వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టచ్చు. పరమతండ్రి సన్నిధానంలో వారి శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని వారు నిత్యము ఆనందిస్తూ వస్తుంటుంటారు. కాబట్టి అట్టి విధముగా ఆ పరమతండ్రి సన్నిధానంలో ఆ యొక్క రక్తముతో కడగబడడం ద్వారా, ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా వచ్చే నీతి యొక్క ఫలం ఏంటంటే ఆయన జీవమును పొందుకోవడానికి కొరకు వారు మోవు వేస్తూ వస్తుంటుంటారు. కాబట్టి నీతిమంతుల యొక్క ఫలితము ఏంటిదంటే వారు జీవవృక్షములకు హక్కుదారులుగా ఎంచబడతారు. దాని కొరకు పరిశుద్ధాత్మ తండ్రి వారిని మోవయింపజేస్తూ చిగురింపజేస్తూ వస్తుంటాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం పరమతండ్రి మనకు నిరంతరం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమతండ్రి సర్వోన్నతుడ జీవాధిపతి ఆశ్వామిస్యానికి స్తోత్రములు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు అన్నావు నాయన. అట్టి కృపను మా మీద కూడా విస్తరింపజేసి అయ్యా మేము నిరంతరము చిగురు పెట్టించుండే వారి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన, మన రక్షకుడైన, విమోచకుడైన యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.